ప్రతిరోజు బిగ్ బాస్ అని నిద్రపోయేటప్పుడు నిద్ర లేచేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బాత్రూంలో ఉన్నప్పుడు కూడా బిగ్ బాస్ చూస్తా ఉన్నా నా డబ్బులతో నేను కష్టపడి సంపాదించి హాట్‌స్టార్లో డబ్బులు కట్టి మరి చూస్తాను. ఒక నిమిషం బిగ్ బాస్ చూస్తాను బిగ్ బాస్ చూడాలా ఆహా అబ్బా బిగ్ బాస్ షో అంటే ఆశ అంటే అబ్బా ఒక నిమిషం అట్లా ఒక భయ్యా నిజంగా పోయా లైఫ్ లాంగ్ బిగ్ బాస్ కానీ చేశారంటే మాత్రం చూసేది నేను ఒక్కడే అంతే. అడగండి అందరూ బాగా ఆడినట్టే ఆడుతున్నారు కానీ ఆడినట్టు లేదనమాట. అక్కడ ఎవరు బాగా ఆడలే కానీ బాగా ఆడేది మాత్రం ఎవరు ఒక 5 మంది ఉన్నారు. చెప్తా వస్తాను చెప్తా బాగా చెప్తా బిగ్ బాస్ లో బాగా ఆడేది తనూజ ఒకటి. అసలు తనూజ నేను చూడగానే పెళ్లి చేసుకొని ఫిక్స్ అయిపోయినా అంతే. ప్రేమించేసా తప్ప తనూజ ప్రేమించడం తప్ప. కాబట్టి రీతు చౌదరిని చూడగానే ప్రేమించాలని ఫిక్స్ అయినా. అలాగే గర్ల్ ఫ్రెండ్ లాగా ప్రేమించాలని అలా అయ్యా. తర్వాత ఎవరిని నేను పెళ్లి చేసుకో ఎవరిని అదే తనూజని మాత్రమే పెళ్లి ప్రేమ. రీతు చౌదరితో ప్రేమ డేటింగ్ చేస్తా. తర్వాత ప్రియాంకతో గర్ల్ ఫ్రెండ్ లాగా దమ్ము శ్రీజాతో డమ్ముతో ఆ పిల్లతో ఏంటంటే డ్యాన్స్ చేస్తా. కాబట్టి ఇంకా ప్రియాంక ఉంది ఏం కాదు చెప్తా. కాబట్టి బిగ్ బాస్ నేను ప్రతిరోజు చూస్తాను. దయచేసి బిగ్ బాస్ ని సపోర్ట్ చెయ్యండి. బిగ్ బాస్ వాళ్ళకి ఓట్లు వేయండి. వస్తాను ఆశ ఆంటీ ఇద్దరు ఆంటీలు ఉన్నారు. సరే సంజన ఆంటీ ఆశ ఆంటీ వీళ్ళిద్దరు చాలా బాగా ఆడుతున్నారు. ఈ ఆంటీలు ఇద్దరిని అంటే వాళ్ళని చూడగానే నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యానంటే ఇలాంటి ఆంటీని కూడా ప్రేమించాలని ఫిక్స్ అయినా. కాబట్టి లేడీస్ అందరూ కేక సూపర్ ఆడుతున్నారు. ఇంకోటి కదా అవునవును కరెక్ట్ అంటే ఏందంటే ఆ మైండ్ సెట్ ఏంది సైలెంట్ అన్నమాట. గమ్మున ఉంటుంది ఏం మాట్లాడదు. అది ఏందో కానీ పోయా ఆ ఎక్స్ప్రెషన్లు కానీ ఆ రొమాంటిక్ సీన్లు కానీ సంజన ఆంటీతో రొమాంటిక్ సీన్ కానీ వర్కౌట్ అయిందంటే మాత్రం ఇంకా ఫైనల్ కప్పుకో ఆంది ఇంకా చెప్పలేము. కానీ ఆ రొమాంటిక్ సీన్లు ఎవరు వర్కౌట్ చేస్తారు అనేది కష్టం. అక్కడ ఆట పరంగా అయితే ఇంకా ఆ పాప ఉంది కదా చిన్న పాప దమ్ము శ్రీజ పాప ఏంది పోయా రాత్రి ఆ రాడ్ల మీద అట్టే ఉంది పోయి గంటలు విగ్రహంలో అట్టే స్టక్ అయిపోయింది. అట్టే బారబట్టతలా ఒరే బామర్దే ఇమానియలు నాకు బామర్ది అవుతాడు. ఒరే బామర్దే బాగా ఆడరా ఏంద్ర ఆరవడం బేవ నాకంటే దారుణంగా వస్తా. ఒరే బీపీ వచ్చి పోతావు రే షుగర్ బీపీ ఉంటే పోతావు అరవరా మర్యాద మనిషి. అతను కూడా ఏంది పోయా గుండ్లు పోయా గుండ్లు బిగ్ బాస్ చూస్తేనే గుండ్లు పోయా ఏంది పోయా గుండ్లు కొట్లాడుకున్నాడు. అది అందరూ కెప్టెన్ అయ్యాడు ఎంపైర్ అయ్యాడు. ఏంది పోయా అసలు చూస్తే చిరాకేస్తుంది. దయచేసి బిగ్ బాస్ చెప్పేదారు ఒకటే మీరందరూ ఒక్కొక్కరిని ప్రేమించండి. లేదా ఒక్కొక్కరు ఆడవాళ్ళని ఇద్దరు అబ్బాయిలని ప్రేమించండి దయచేసి. లేదా బిగ్ బాస్లో అందరు ఆడవాళ్ళని పెట్టండి. ఏదో ఒక 2 అబ్బాయిలు 3 అబ్బాయిలు పెట్టి ఆడవాళ్ళకే ఛాన్సులు ఇవ్వండి. అది అమ్మాయి అయినా ఆంటీ అయినా. కాబట్టి దయచేసి బిగ్ బాస్ అందరూ చూడండి. బిగ్ బాస్లో అలక్య చిట్టి పిక్కలు కూడా వాళ్ళు కూడా వైల్డ్ కార్డు ద్వారా వస్తారంట. దయచేసి ఆ పిక్కలకు కూడా ఏమన్నా పోయే ఛాన్స్. అలక్య చిట్టి పిక్కలు కానీ బిగ్ బాస్లో దూరారంటే మాత్రం ఆ షోకి ఎట్టలేదన్న లక్షల కోట్లు అంతే. ఇంకా లక్షల కోట్లు అంతే. ఇది రాకూడదు తప్ప. బిగ్ బాస్ ఉన్నది దేనికి? అది బిగ్ బాస్ చేసే దేనికి? డబ్బు సంపాదించడానికి. అది కాదు బిగ్ బాస్ షో పెట్టింది దేనికి? డబ్బు సంపాదించడానికి. అంటే కానీ ఫ్రీ కాదే పేదవాడికి ఏమైనా ఫ్రీ అదే కాదుగా. ఎవడో వాడికి ఇస్తాడో కాదుగా అందరికీ. కాబట్టి బిగ్ బాస్ వల్ల ఎవరికి ఇక్కడ ఆదాయం ఎవడు బాగుపడేది ఇక్కడ నాగార్జునకో బిగ్ బాస్ వాళ్ళకి ఎవరికో ఆదాయం. కానీ సమాజంలో పేదవాళ్ళకి ఆదాయం లేదనమాట. కాబట్టి అలాగే చిట్టి పిక్కలు బిగ్ బాస్ పోయిందంటే మాత్రం వాళ్ళ అందంతో అయినా సమాజం మొత్తానికి మేలు చేస్తుంది. సమాజంలో రేపులు మర్డర్లు కిడ్నాపులు అయ్యే ఛాన్స్ కూడా తగ్గుతాయి. దానివల్ల నేత్రానందం పొందుతారు కానీ ఇవన్నీ అవుతాయా? ఆగే ఛాన్స్ కూడా ఉంటాయి. చెప్పలేం కదా. అలాగే చిట్టి పిక్కలు చెప్పింది అనుకోవు. దయచేసి రేపులు మర్డర్లకి పాలు పాడకండి ఆడతారేమో. రేపు హెల్మెట్ అయితే అంకుల్ ఉన్నాడు. ఒక అంకులు సుమ శెట్టి అంకుల్ అన్నా లేకపోతే సంజన ఆంటీ అయినా ఆంటీ అంకుల చూద్దాం. అదే కెప్టెన్ కి సంబంధాలు అంత సీన్ లేదు. చూసుకో నువ్వు బిగ్ బాస్ చూసుకో. సరే అయ్యింది అనుకో కెప్టెన్ అయినా సరే
అక్కడ ఓట్లు వేసేటప్పుడు రావాల్సింది నువ్వు అంతే. హెల్మెట్ అయితే నిన్ను కొడతారు. నాకేం సమాధానం ఇదే కొడతారా? ఎవరు అసలు ఆమె ఆ సంజన అంటే ఎక్కడ ఆమె ఏ ఊరు అసలు ఆమె ఎక్కడ ఉంది? బుజ్జిగాడు అప్పుడెప్పుడు నేను పుట్టక ముందది అప్పుడెప్పుడో చేసి ఇప్పుడు వచ్చి దాంట్లో దూరు డబ్బు కోసం. వయసు ఎంత? ముందు అంటున్నావు. నా ఏజ్ ఎంత 15, 16 ఎంత చిన్నపిల్లడు చూడ 17, 16 ఉంటది నాకు. నాది ఏమో చిన్నపిల్లడా? లేదా 20? చిన్నపిల్లడు. నేను పుట్టిందే మొన్న కదా. సరే అయింది ఆపేయి. ఆంటీలకి అంకులకి బిగ్ బాస్ అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్పేదాన్ని ఒకటే, రొమాంటిక్ సీన్లు చెయ్యండి. మీరు ఎవరు ఒకరిని ప్రేమించండి. ప్రేమించకుండా నీ వల్ల అది కాదు, నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎవరో పడాల్సింది అక్కడ. కాబట్టి రీతు చౌదరి అతను ఎవరైతే ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి రీతు చౌదరికి లవ్ సీన్ కాస్త వర్కౌట్ అయ్యింది. అది వర్కౌట్ అయ్యి ఆ రొమాంటిక్ సీన్ కానీ వర్కౌట్ అయ్యే మాత్రం జనాల్లో పోయి అయితే మాత్రం బిగ్ బాస్కి ఇంకా 1,00,000 కోట్లు పక్క అంతే. కానీ వాళ్ళ లవ్ ఫెయిల్యూర్ అయ్యిందంటే మాత్రం చెప్పరు. మళ్ళీ ఇంకో 1,00,000 కోట్ల 1,00,000 కోట్లు రాదు. లవ్ ఫెయిల్యూర్ అయితే తగ్గిపోద్ది. సృష్టి వర్మ మర్చిపోయి అసలు కదా మాస్టర్నే దేవుడయా మాస్టర్ అయినా ఆయన మీద కేసులు వేసేసి ఆయన అడ్డం పెట్టుకొని బిగ్ బాస్లో పోయి ఎందుకు పాప నువ్వు మగవాడి ఉసురు తగిలిపోతావు చూడయా. నేను ఒరిజినల్ మగాడిని, నేను చెప్తాను ఇప్పుడే. కన్యత్వం పోగొట్టుకొని మగాడిగా మాట్లాడుతున్నా. శ్రేష్ఠ వర్మ నువ్వు ఎవరోగా నాకు అర్థం కాదు. నీది ఏ రాష్ట్రమో, నీది ఏ దేశమో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసావు పో బతుకో. మాస్టర్ మీద దయచేసి కేసులు పెట్టుకో. నువ్వు బిగ్ బాస్లో చేరే మాస్టర్ గురించే మాట్లాడకు. నీకు అది వచ్చిందంటే కారణం జానీ మాస్టర్ వల్లే. కాబట్టి దయచేసి శ్రేష్ఠ వర్మ చెప్పేది ఒకటే, ఎవరో ఒకరిని ప్రేమించు. బిగ్ బాస్లో అతను ఎవరతను డెమోన్ పోవం కండ్లా ఉంటాయి బాగా ప్రేమి అతనే. లేదు ఇంకోటల్లా ఎవరతను మాస్క్ మ్యాన్ రాము రాత్రుడు ఓడి అంతే ఉంటాడు. ఓడే వర్కౌట్ కావట్లేడికి పాపం రాత్రి చూసి అతన్ని రాము రాత్రుడు చూసా ఐరింగ్ ఎక్కాడట. మమ్మీ అన్నాడు, అమ్మా మమ్మీ అన్నాడు. వేరే ఏందిరా నువ్వు బిడ్డను కంటావా? నాకేం అర్థం కావట్లే. ఏంది అమ్మ అంటాడు. ఏందో ఆ బాధ ఏందో అర్థం కావట్లే. ఆ పక్కనే ఒక పాప ఉంది, చిన్న పాప అటే స్టక్ అయిపోతుంది. కాబట్టి ఆడవాళ్ళకి శక్తి ఎక్కువ. ఇప్పుడు నాకు అర్థమైంది. దయచేసి బిగ్ బాస్లో వాడు చెప్పేది ఒకటే, రొమాంటిక్ సీన్లు చెయ్యండి. మీరు చేస్తారు. దయచేసి పదే చెప్పేది వినే చెప్పడానికి నాకన్నా బుద్ధి ఉండాలి. వినే వాళ్ళకి మీకన్నా బుద్ధి ఉండాలి. చూసే వాళ్ళకి తీసే వాళ్ళకి మీకైనా. ఎవరు నేను కానీ బిగ్ బాస్లో పోతే అందరినీ ట్రై చేస్తా పక్కగా. పడితే వాళ్ళ అదృష్టం, పడకపోతే వాళ్ళ కర్మ అంతే. అవును డెమోన్ ఆయన కూడా పర్లేదు. డెమోన్ ఇంకా మన రీతి చౌదరి అంటే నిన్న డైలాగ్ వేసింది నరేష్తో. ఏమనింది, నేను కళ్ళతోనే చంపేస్తాను, మంచిగా ఇస్తానని చెప్పింది. మంచిగా మాట్లాడింది. అంటే కంటెంట్ ఇస్తాను అంటుంది అనమాట. ఫస్ట్ ఆయనకి ట్రై చేసింది, పవన్ కళ్యాణ్ ట్రై చేసింది. తర్వాత ఇప్పుడు డిమోన్ పవన్, నెక్స్ట్ గుండు అనుకుంటా. గుండు ఆయన కూడా వదలదేమో అడిగా గుండు హరీష్ని. నిజంగా రీతు చౌదరి కూడా కొంచెం నిన్న మొన్న ఎప్పుడో ఫైర్ అయింది. అప్పుడు ఒరిజినల్ బయటకు వచ్చింది. ఈమె కూడా కొంచెం తేడాగా అనిపించింది. తలకు దెబ్బ తగిలినట్టు కాదు, ఏదో సీరియస్ అయింది ఒకరి మీద. అప్పుడు ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది. ఈమెనే ఇంకా జానీ మాస్టర్ ఇష్యూ ఉంది చూడండి. ఆమె ఇంకా బయటికి రావట్లేదు. ఇంకా ఎక్కడో సేఫ్, అంత మంచి టాలెంట్ ఉంది, డ్యాన్స్ చేయొచ్చు, ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. తినేసి ఆడ ఏం చేస్తారు ఖాళీ కూర్చొని. ఎవరు రాము రాథోడ్ పాపం ఏందన్న, ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన మంచి సెలబ్రిటీ, ఒక సాంగ్ చేసుకొని ఇంట్లో కూర్చొని ఆ యూట్యూబ్ పైసలు పెట్టుకొని బతకకుండా ఆడొచ్చి బట్టలుకుంటున్నాడు. ఏందన్న పాపం. అందరూ ఏదైనా మాట్లాడదామంటే ఇంతే పొట్టుకున్నాడు. అందరూ ఇట్లా చూడాలి. ఆ కెమెరాలో కనపడట్లేదు. మంచి కంటెస్టెంట్ రాము రాథోడ్ కూడా టాప్ 5లో ఉండాలి. ఇమాన్యులే పాపం ఆడేదో షో చేసుకునేవాడు. ఏదో కుక్కు విత్ జాతిరత్నాల్లో మంచి ఫేమ్ ఉంది ఆయనకి. ఆయన తీసుకొచ్చి ఇక్కడ కామన్ మ్యాన్ అందరితో తిట్టిపిస్తున్నారు. అన్న అని చెప్పి అంత ఆ మూమెంట్లో కూడా అన్న అని మాట్లాడుతున్నారు చూడు. ఇమాన్యుల్ ఉండాలి, టాప్ 5లో ఉండాలి. వీళ్ళందరి ధర్మేయాలి. ఈ గుండుగాడు మర్యాద మనీష్ అంట. వీడికి ఛాన్స్ ఇవ్వడమే గొప్ప. వీడి బొక్క ఈడు పోయి ఆన్ చేస్తాడు. ఆడోడు అంటాడు. వీడు సెలబ్రిటీ అయిపోయినాడు, ఆయన ఏమో కామన్ మ్యాన్ అయిపోయాడు ఇమాన్యుల్. అట్లా ఉంది టైం. ఏం చేద్దామన్నా. సో అది పరిస్థితి. ఈ వారం ఎవరు పోరు, అటు ఇటు దిప్పి ఏమంతా. ఈ వారం అందరూ సేఫ్ అంటారు. నెక్స్ట్ వీక్ మాత్రం లక్స్ పాప వెళ్ళిపోతుంది అంతే. అదే